వెతికినా దొరకని కొన్ని సినిమాల గురించి చెప్తాను, డైరీలో రాసుకో. సెక్షన్ 375 ఈ సినిమాలో సెక్సువల్ అసాల్ట్ గురించి మాట్లాడతారు. క్లైమాక్స్ ఉంటది, ఆ ట్విస్ట్ అస్సలు ఊహించలేం మనం. నెక్స్ట్ మంటో, ఇది బుక్ రూపంలో వచ్చింది, చాలా మటుకు జనాలు చదివే ఉంటారు. నిజంగా జరిగిన కథని కళ్ళతో చూస్తే ఆ ఎక్స్పీరియన్సే వేరు. నెక్స్ట్ లుటెరా, ఒక దొంగ ప్రేమలో పడ్డ యువరాణి, ఏం జరిగింది అనేదే కథ, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. నెక్స్ట్ ఒమేతా, ఒక జీనియస్ ని టెర్రరిస్ట్ గా మారిస్తే ఏం జరుగుతుంది, ఆ జీనియస్ 2611 అటాక్ కి ప్లాన్ వేస్తే ఎలా ఉంటుంది అనేదే స్టోరీ. నెక్స్ట్ గులాల్, ఒక రాజు కొడుకు డెడ్ బాడీ రోడ్డు మధ్యలో హ్యాంగ్ చేసి కనిపిస్తుంది, తర్వాత ఏం జరిగింది అనేదే సినిమా. నెక్స్ట్ 13B, టీవీ సీరియల్లో జరిగేటట్టుగానే రియల్ లైఫ్ లో కూడా జరుగుతుంది. సీరియల్లో ఏం చూపించారు, రియల్ లైఫ్ లో ఏం జరిగింది అనేదే సినిమా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. నెక్స్ట్ డిటెక్టివ్ బ్యోంకేష్ దక్షి, ఒక అండర్ రేటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమాకి వరల్డ్ వార్ 2 కి ఎలాంటి కనెక్షన్ ఉంటుంది అనేదే స్టోరీ. నెక్స్ట్ కాశ్మీర్ ఫైల్స్, ఈ సినిమా ఇచ్చే అంత ఇంపాక్ట్ ఇంకే సినిమా ఇవ్వదు. నెక్స్ట్ గ్యాంగ్స్ ఆఫ్ వాసిపూర్, ఒక క్లాసిక్ గ్యాంగ్స్టర్ డ్రామా ఇది. రెండు గ్యాంగులకి మధ్య ఆధిపత్య పోరు జరుగుతుంది, సడన్ గా మూడో గ్యాంగ్ వస్తుంది. సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. నెక్స్ట్ మై ఫేవరెట్ తుంబాడ్, ఒక పాత మహల్లో నిధి ఉంటుంది, ఆ నిధిని బయటికి తీయాలి అంటే దేవిమా మొదటి సంతానమైన హస్తర్ని కలవాలి. చాలా క్రేజీగా ఉంటది, నేను చెప్పడం కాదు, మీరు చూడండి. ఈ రోజుకి ఇంతే. మీకు తెలుసా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో కలుద్దాం.